ఇండివిజువల్ అకౌంట్, ఒకటే అకౌంట్, అన్ని 1000 కార్డులకి ఒకటే అకౌంట్, ఒకటే పేరు, సుభాష్ కుమార్. ఓకే. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఆఫ్ కోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దీని వెంటబడ్డారు. వాళ్ళ తర్వాత అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు తెలిసింది ఈ ప్రాజెక్ట్ పేరు తిమోతి ప్రాజెక్ట్. దీంట్లో సేమ్ కన్వర్షన్స్ చేయడానికి, మిగతా దాంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ నక్సల్స్కి డబ్బులు ఇవ్వడానికి ఇది వాడుకున్నారు వీళ్ళు. అమిత్ షా గారిగా చెప్పారు కదా, నక్సల్స్ని తుడిచిపెట్టేస్తారంటే నక్సల్స్కి డబ్బులు అప్పుడు రాయడం బంద్ అయిపోయింది. వాళ్ళ కొరియర్స్ లేదు, ఏం లేదు, వాళ్ళకి డబ్బులు లేవు. సో వీళ్ళతోని ఛత్తీస్గఢ్ లాంటి ప్లేస్లో వీళ్ళు ఇట్లాంటి కన్వర్షన్స్ మొదలుపెట్టారు. మీకు గుర్తుంటుంది, ఒక సంవత్సరం ముందు ఈ మణిపూర్ ఇష్యూ నడుస్తున్నప్పుడు ఛత్తీస్గఢ్లో కొంతమంది సిస్టర్స్ని అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు. దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. కొంతమంది పిల్లలు, చిన్న పిల్లలు ట్రైన్లో వెళ్తున్నారు, ఎవరు లేరు వాళ్ళతో, ఒక లేడీ ఒక్కరే ఉన్నారు. ఈ పిల్లలు ఏమో 12-14 మంది చిన్నపిల్లలు, అమ్మాయిలు వెళ్తున్నారు. సో ఏ పోలీసు వాళ్ళగానే డౌట్ వస్తుంది, ఆర్పిఎఫ్ కానీ, ఇదేంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు. మన దగ్గర బీహార్ నుంచి తెచ్చుకొని ఈ లాక్ బిజినెస్ చేయడానికి బ్యాంగిల్ ఓల్డ్ సిటీలో తీసుకొస్తుండే, పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. ఓకే, ఎవరు వస్తున్నారు, మళ్ళీ మద్రసాస్కి తీసుకొస్తారు, బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి పేదోళ్ళు ఉంటారు వాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్నగారు చెప్తారు, మీకు 20,000 రూపాయలు ఇస్తాను, మీ పిల్లలు మేము చూసుకుంటాం, చదువు చెప్తామని చెప్పేసి అట్లా తీసుకెళ్తారు. సో వీళ్ళని పట్టుకుని ఈ పిల్లల్ని డీటైన్ చేశారు. డీటైన్ చేసి అడిగారు, ఒక జువెనైల్ హోమ్ పంపించారు, చిల్డ్రన్స్ హోమ్ పంపించి ఇన్వెస్టిగేట్ చేసి తోడు ఒక లేడీ ఉన్నారు, ఒక సిస్టర్, ఆమెను ఇంటర్గేట్ చేశారు. ఇంటర్గేట్ చేసినప్పుడు ఆమె చెప్పింది, మేము పిల్లల్ని చదువు చెప్పడానికి తీసుకెళ్తున్నాం అన్నారు. సో పోలీసు వాళ్ళు వాళ్ళ నాన్నగారు అమ్మగారు పేరంతా తీసుకొని పేరెంట్స్ అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి ఛత్తీస్గఢ్లో వాళ్ళేమన్నారు, వీళ్ళకి పని చేయించుకోవడానికి తీసుకెళ్తున్నారు చర్చ్లో. వీళ్ళు ఉంటున్న హోమ్ ఉంటుంది, ఈ సిస్టర్స్ అంతా ఉంటుంది సార్, అక్కడ తీసుకెళ్తున్నారు పని చేయడానికి, చిన్న పిల్లలు, 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలు. సో ద ఎంటైర్ ప్రాజెక్ట్ అన్రావెల్డ్. అక్కడ ఈ తిమోతి ప్రాజెక్ట్ నుంచి యూజ్ చేసిన డబ్బులు ఈ సిస్టర్స్ దగ్గర ఉండే. సో వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు. పెద్ద గొడవ అయింది మహేష్. కేరళ వాళ్ళందరూ, మలయాళీ చర్చ్ సిస్టర్స్ అందరు, ఒక ఫాదర్ కూడా. అక్కడ గొడవ, కేరళలో మీడియా చెప్పక్కర్లేదు, మోదీ ఫినిష్ చేసేసిండు, మోదీ క్రిస్టియన్స్ని చంపేస్తున్నాడు, మోదీ మణిపూర్లో చంపుతున్నాడు, ఇక్కడ చేస్తున్నాడు, మిజోరాంలో చేస్తున్నాడు, అది ఇదని చెప్పి పెద్ద గొడవ. దాని తర్వాతనే తిమోతి ప్రాజెక్ట్ బయటపడ్డది. దెన్ డైడ్ ఎ న్యాచురల్ డెత్. అక్కడ దానికి సౌండ్ లేదు, ఏం లేదు ఇప్పుడు. ఓకే. కానీ తిమోతి ప్రాజెక్ట్లో వచ్చిన ప్రతి కార్డ్ని ట్రేస్ చేశారు. అందరూ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఓన్లీ ఫ్రమ్ వన్ రిలీజియన్ విచ్ ఇస్ క్రిస్టియానిటీ. పాస్టర్లు, వాళ్ళకి నెలకి 2 లక్షలు 3 లక్షలు ఆ డెబిట్ కార్డ్ నుంచి అది తీసుకుంటుంటే. సో ఎఫ్సిఆర్ఏ అవాయిడ్ చేశారు మీరు. ఎఫ్సిఆర్ఏ అంటే ఎఫ్సిఆర్ఏ అకౌంట్కి రావాలి డబ్బులు, మీ దగ్గర ఒక ఎన్జిఓ ఉండాలి. ఇది ఏం కాకుండా వాళ్ళు డైరెక్ట్ కార్డ్స్ ఇచ్చేశారు టు బీట్ ద సిస్టమ్. ఆలోచించండి ఎంత స్మార్ట్. సో ఎవరికి తెలియదు, 1000 కార్డులు ఉన్నాయి, తిరుగుతుంది, ఎవడో పోతున్నాడు బ్యాంక్కి విత్డ్రా చేస్తాడు, ఒకడు బీహార్లో విత్డ్రా చేస్తాడు, ఒకడు పంజాబ్లో విత్డ్రా చేస్తాడు, ఇంకోటి కేరళలో విత్డ్రా చేస్తాడు. విత్ ఇన్ ఈచ్ స్టేట్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్కడు విత్డ్రా చేసుకుంటాడు. డబ్బులు వచ్చి పడుతున్నాయి ప్రతి నెల అకౌంట్లో. అంటే ద కార్డ్ అకౌంట్, డెబిట్ కార్డ్ అకౌంట్, సుభాష్ కుమార్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ కార్డ్, అది అక్కడ అమెరికాలో పడుతుంది, ఇక్కడ విత్డ్రా చేస్తారు. ఓకే. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్పారంటే, ఈ చట్టాల మార్పులు తీసుకుందాం. ఒకటి డెసిగ్నేటెడ్ అథారిటీ గురించి మాట్లాడారు. అవును సార్. డీమ్డ్ సెసేషన్ అంటే మీరు స్టాపింగ్ ఇట్ ఫర్ ఎవర్, మీరు ఎన్జిఓ నడిపే ఇంట్రెస్ట్ లేదు, దాని రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. పెనల్టీస్ కూడా తగ్గించారు. అది వీళ్ళు హ్యాపీ ఉండాలి కదా. 5 సంవత్సరాల పెనల్టీ అంటే దాన్ని చేసినప్పుడు దాన్ని తగ్గించి 1 year చేశారు. ఇప్పుడు పెనల్టీ ఏంటి సార్, దేనికి ఉంటుంది అంటే మీరు ఇట్లాంటి పని చేస్తే మిమ్మల్ని శిక్షించాల్సి కదా. 5 సంవత్సరాలు ఉండే దాన్ని 1 year చేశారు. ఒకటేం అర్థం చేసుకోవాలంటే, గవర్నమెంట్ ఏమంటున్నారు, మీరు దేనికి డబ్బులు తీసుకొస్తున్నారో అది చాలా క్లియర్గా స్పెసిఫై చేయండి. ఎడ్యుకేషన్, ఓకే గ్రేట్, ఎడ్యుకేషన్కి మీరు ఎక్కడ ఏం చేయబోతున్నారో చెప్పండి. దీనికన్నా ముందు ఇంత క్లారిటీ లేకుండే. ఎడ్యుకేషన్ తెచ్చుకుంటారు, ఆడు ఎక్కడో స్కూల్ పెట్టుకుంటాడు, రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, స్కూల్ ఏమో జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. సో ఈ 70% డబ్బులు క్రిస్టియన్ మిషనరీస్ పక్కన పెట్టండి. ఎందుకంటే అమిత్ షా గారు అన్నారు, మీ దాంట్లో కొంతమంది ఉన్నారు, మాకు తెలుసు ఎవరు వీళ్ళు, మేము వాళ్ళని ట్యాకిల్ చేసుకుంటాం, మీతోని మాకు గొడవ లేదు. సో ద ఫాదర్స్ అండ్ బిషప్స్ వెంట్ బ్యాక్ హ్యాపీ. అమిత్ షా గారు మంచి పని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలని. వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు గొడవ చేయాలంటే ఎట్లా, కేరళ నుంచే గొడవ అంతా, వీళ్ళది గొడవ అంతా కేరళ మా ఊరి నుంచే మొదలవుతుంది. ఇప్పుడు అది కూడా కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ 70% ఉన్న డబ్బులు ఎంట పడ్డాం. సో కర్ణాటక, అస్సాం, ఛత్తీస్గఢ్లో ఈ డబ్బులు ఎందుకు వెళ్ళింది? కర్ణాటక, ఛత్తీస్గఢ్, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. ఓకే.
ఈ 4 ప్లేసెస్ కి ఎక్కువగా వెళ్ళాయి. ఈ 70% Yes, and నిధులు ఏవైతే ఉన్నాయో వచ్చాయో అక్కడ నుంచి విరాళాలు, సారీ నిధులు అనకూడదు సార్, విరాళాలు. ఈ అమౌంట్ అంతా బంగ్లాదేశ్కి వెళ్ళింది కొన్ని కేసెస్లో. మమతా బెనర్జీ టైంలో డబ్బులు వెస్ట్ బెంగాల్కి వచ్చి బంగ్లాదేశ్కి వెళ్ళింది. అంటే అక్కడున్న జమైతే ఇస్లామీ గ్రూప్స్ కోసం డొనేట్ డైరెక్ట్ చేయకుండా భారతదేశం నుంచి రూట్ చేశారు డబ్బులు. ఎందుకు సార్ డైరెక్ట్ గా వెళ్ళాలంటే వాళ్ళకి అక్కడ బ్యాంకింగ్ సిస్టంలో వాళ్ళకి చాలా గొడవ ఉన్నాయి. ప్రతి కంట్రీ దీనికి వ్యతిరేకంగా లాస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అమెరికాలో కూడా ఫారిన్ రెగ్యులేషన్ యాక్ట్ ఒకటి ఉంది, యూకేలో కూడా ఉంది. అమెరికాలో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళకి, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఐడెంటిఫైడ్ లోపల రానియకుండా. వాళ్ళ దాంట్లో వన్ ఆఫ్ ద మ్యాండేట్స్ అగేన్స్ట్ దమ్ ఇస్ దిస్ ఇల్లీగల్ రూటింగ్ ఆఫ్ కరెన్సీ, డబ్బులు లోపల తీసుకొచ్చేది. వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ మీకు గుర్తుంటుంది, ఒకసారి చెప్పారు రాగానే యూఎస్ ఎయిడ్ అని చెప్పి వాళ్ళ దగ్గర యూఎస్ గవర్నమెంట్ ఒక ఎన్జిఓ ఉంది, ఒకటి ఎన్జిఓ అని చెప్పలేమో ఎన్జిఓ లాగా అది. వాళ్ళు ఏం చేస్తారంటే పేదోళ్ళైన దేశాలకి డబ్బులు ఇస్తారు, 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు. సో ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చినప్పుడు ఏమన్నారంటే ఈ ఇండియాకి ఎందుకు ఇస్తున్నామే డబ్బులు, మనం దే ఆర్ డెవలపింగ్ నేషన్, దే ఆర్ గుడ్ ఇనఫ్, వాళ్ళకి డబ్బులు మస్తున్నాయి, మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకని చెప్పారు. వీ హ్యాడ్ అ గుడ్ పాయింట్. తర్వాత అన్ని కొన్ని ఆరోపణలు చేశారు, అది ఇట్ వాస్ నాట్ దట్ సెయింగ్ దట్ ఇండియా ఎలక్షన్స్లో వాళ్ళు ఇంటర్ఫియర్ చేశారని చెప్పేసి. తర్వాత లేదన్నారు ఆయన. యూకే కూడా యూకే ఎయిడ్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఉంటుంది, దే ఆర్ యూజింగ్ అగైన్ ఫర్ ఆల్ దిస్ మిషనరీ యాక్టివిటీస్. ఒక ప్లేస్లో ఫ్లోరోసిస్ ఉంది, అక్కడ మేము నీళ్ళు ప్రొవైడ్ చేస్తాం నల్గొండాలి అని చెప్పి ప్రాజెక్ట్ పెడతారు. కానీ వచ్చిన 100 కోట్లలో 30 కోట్లు దానికి పోతే 70 కోట్లు ఇంకో దానికి వెళ్ళిపోతాయి. ఎవరు ట్రాక్ చేస్తారు, ఎవరు ఎంటబడతారు దీని కనుక? ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఎఫ్సిఆర్ ఈజ్ అ హెడేక్, తీసేయడం బెటర్, అది తీసేసి కొత్త చట్టం తీసుకురావడం బెటర్. బట్ యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ అది చేయలేరు, చేస్తున్న దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. ది ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2026లో చాలా మటుకు మేనేజ్మెంట్, సూపర్విజన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్, దీని ఎట్లా జరుగుతుంది, అసెట్స్ గురించి, ఎఫ్సిఆర్ఐ సర్టిఫికేట్ గురించి మాట్లాడుతున్నారు సార్. సో కీ దాంట్లో ఏంటంటే ఒకటి ఎఫ్సిఆర్ఐ నేను చెప్పాను చూడండి, సెసేషన్ ఆఫ్ యాక్టివిటీస్, ఎన్జిఓ బంద్ అయితే ఏం చేయాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫ్రేమ్ వర్క్, ఈ అసెట్స్ పోకుండా చూసుకోవాలి. అమ్మేసుకుంటాడు, కార్ అమ్మేసుకుంటాడు, అన్నీ చేస్తారు వీళ్ళు ఎన్జిఓ బంద్ అయినప్పుడు. ఇంకా హైలైట్స్ ఏంటంటే ఒకటి, వీళ్ళు చాలా మటుకు చెప్తున్న దాని ప్రకారం అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఈ చెప్పిన 14,000 ఎన్జిఓలు 2019 and 2022లో నడిమిట్లో, నాట్ ఈవెన్ కమ్ టు 26, 55,741 కోట్లు తెచ్చుకున్నారు బయట నుంచి. 55,741 ఇన్ జస్ట్ అబౌట్ 3 years. అన్ని ఎన్జిఓలకి చెప్పేసి, బట్ అందులో 30% మాత్రమే. అది తెలియదు మనకి, అది కూడా ఖర్చు పెట్టారు కూడా తెలియదు. సో తెచ్చుకోవడం మాత్రం తెచ్చుకున్నారు. సో గవర్నమెంట్ ఏమంటున్నారంటే చాలా మటుకు మీ ఫండింగ్ తెచ్చుకుంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం. ఇంకోటి ఏంటంటే వీళ్ళ వైపు నుంచి నడుస్తుంది పెద్ద ఒక ప్రాబ్లం, ఈ అసెట్స్ మీరు క్రియేట్ చేస్తారు చూడండి, అది చాలా క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. వాట్ ఎవర్ అసెట్స్ యూ హ్యావ్ క్రియేటెడ్, మీ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ మీరు చెప్పాలి. మీరు ఎక్కడ మీరు చర్చ్ కడుతున్నారు అంటే, మీ ఎన్జిఓ తెలంగాణలో పనిచేస్తున్నారు, మీరు ఆ తెలంగాణ నుంచి చెన్నైలో పనిచేయలేరు. ఏరియా ఇస్ హియర్, గవర్నమెంట్ ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అక్కడే ఆపరేట్ చేయాలి, అక్కడే పనిచేయాలి. సో డెసిగ్నేటెడ్ అథారిటీ గురించి మనం మాట్లాడాం, డీమ్ సెసెషన్ గురించి మనం మాట్లాడాం, రెడ్యూస్ పెనల్టీ ఫ్రమ్ 5 years to 1 year పనిష్మెంట్, విచ్ ఇస్ స్వాగతించాలి వాళ్ళు, మాకు పనిష్మెంట్ తగ్గించారండి. అండ్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మీద కూడా కొన్ని స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టారు. ఏదో వెళ్ళి మీరు రైడ్ చేయడం కాదు, మీరు లోకల్ కోర్టుకి అప్రోచ్ అయ్యి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని మీరు ఈ ఎన్జిఓ మీద దాడి చేయడమో లేకుంటే మిగతా ఏమైనా చేయడం మీరు చేయాల్సి వస్తుంది. రైడ్ అని ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, సర్చ్ ఉండొచ్చు, ఏమైనా. ఓకే, సో ఈ బిల్లు ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ నడిమిట్లో ఉన్న గొడవలనే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లాస్ట్ టైం గొడవ చేశారు, దానికోసం దిస్ వాస్ విత్డ్రాన్. కానీ ఇప్పుడు నౌ ఇట్స్ కమింగ్ బ్యాక్. బహుశా ఇవాళ రేపట్లో అది ఇంట్రొడ్యూస్ చేయడానికి ఉన్న రూల్స్ తీసుకొస్తారు వీళ్ళు. ఓకే మహేష్, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఈజ్ ఫైనల్ యూసేజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక గేమ్ ఉంది వీళ్ళ దగ్గర, వీళ్ళు 50 కోట్లు లేకుంటే 10 కోట్లు పెట్టుకుందాం, ఒక చర్చ్ కట్టడానికి మాకు 10 కోట్లు కావాలని చెప్పి డబ్బులు తెచ్చుకుంటారు. దాని నుంచి వీళ్ళు వాడుతూనే ఏం చేస్తారు, ఈ 10 కోట్లలో 3 కోట్లే వాడతారు, మిగతా 7 కోట్లు ఉంటుంది అది పక్కన ఇంకొక అకౌంట్లో ఉంటుంది, అక్కడే ఉంటుంది అకౌంట్లో. మారిచిపోయిన చర్చ్ పని ఇంకా మాకు 10 కోట్లు కావాలంటే ఇంకా 10 కోట్లు చేసుకుంటాడు. ఆ ఫూలిష్ ఫెలో సిట్టింగ్ దేర్ ఇన్ యూఎస్, వాడికి తెలియదు ఇదంతా. వాడు అనుకుంటాడు అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి, వాడు ఫోటోలు పంపిస్తాడు, చర్చ్ కట్టిండు, చాలా బాగుంది, చాలా ఖర్చు అయింది అది అని చెప్పి ఇన్ఫ్లేటెడ్ బిల్స్ చూపిస్తాడు వాడు ఫారినర్కి.
వాడు ఇంకొక 10 కోట్లు పంపిస్తాడు. గవర్నమెంట్ ఇప్పుడు ఏమన్నారంటే సారీ మీకు 10 కోట్లు వచ్చిందా ముందు మీరు 7 కోట్లు ఖర్చు పెట్టండి. టు బి ఎగ్జాక్ట్ 7.5 crores ఖర్చు పెట్టండి, 75%. దాని తర్వాతనే మీరు మిగతా డబ్బు తీసుకురండి. విడతల వారీగా. సో దట్ మీన్స్ యూ హ్యావ్ యాక్చువల్లీ యూస్ ద అమౌంట్ విచ్ కేమ్ ఇన్ అన్నమాట. అది పెద్దది. ఓకే, మన వైపు నుంచి గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే ఒక ట్రాన్సిషన్ ఇప్పుడున్న పాత ఎన్జిఓలు ఈ కొత్త సిస్టమ్కి రావడానికి గవర్నమెంట్ 1 year టైం ఇస్తారు ఈ చట్టం వచ్చినాక. మహేష్ చాలా క్లియర్గా గవర్నమెంట్ చెప్తున్నారు మీరు ఎడ్యుకేషన్ చేయండి, రిలీజియస్ చేయండి, కల్చరల్ చేయండి, కన్వర్షన్స్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే మీరు ఇండైరెక్ట్గా ఇదే చేస్తున్నారు పని. ఎవరైనా మీ రిలీజియన్ని ఇంత ప్రేమించి మేము మతం మార్చుకుంటామని వాళ్ళు చేయొచ్చు, కానీ ఇండ్యూస్ చేయకూడదు. డబ్బులతోనో మిగతా దాంతోనో స్కూల్లో ఫ్రీగా అడ్మిషన్ ఇప్పించి కాలేజ్లో ఫ్రీగా అడ్మిషన్ ఇప్పించి ఈ ఏం చెప్తారు హాస్పిటల్ అడ్మిషన్ ఇప్పించి వాళ్ళ దాంట్లో రైస్ బ్యాగ్స్ అంటారు లాస్ట్లో వీళ్ళని, ఎందుకంటే బియ్యం సంచలిస్తారంట. అదొక టర్మ్ యూజ్ చేస్తే విచ్ ఇస్ డెరోగరేటరీ టర్మ్. చాలా చూస్తుంటాను రైస్ బ్యాగ్ కామెంట్, రైస్ బ్యాగ్ అంటారు. సో అది ఉండే, ఎందుకంటే పేదోళ్ళు వెళ్తారు వాళ్ళ తినడానికి లేదు ఒక రైస్ బ్యాగ్ ఇస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నప్పుడు వాళ్ళు తీసుకుంటలేరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు మీకు, ఎందుకు వాళ్ళు మళ్ళీ అక్కడిక్కడి నుంచి తీసుకోవాలి వీళ్ళు. ఇంకోటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పొలిటికల్ యాక్టివిటీ ఉండకూడదు. ఇది మనం చూస్తున్నాం చాలా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ కాదు, ఈవెన్ అమంగ్ నార్మల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎన్జిఓస్, ఈవెన్ హిందూ ఆర్గనైజేషన్స్ తీసుకొచ్చిన స్కూల్లో కూడా కొన్ని ఇట్లాంటి లోపాలు ఉన్నాయి, కరెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ మెంట్ అగేన్స్ట్ ఓన్లీ క్రిస్టియన్ రిలీజన్. చెప్పాను చూడండి, వచ్చే డబ్బులు 30% వస్తుంది క్రిస్టియానిటీకి, మిగతా 70 ఎవరి దగ్గర ఉంది మనం గెస్ట్ చేసుకోవచ్చు. లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఇస్లామిక్. ఓకే, సౌదీ అరేబియా కానీ ఖత్తర్ కానీ ఇట్లాంటి దేశాల నుంచి డబ్బులు తెచ్చుకుంటారు వీళ్ళు. సేమ్ లాజిక్, ఇండియాని ఇస్లామైజ్ చేద్దాం, వీ విల్ మేక్ ఇండియా అండ్ ఇస్లామిక్ రిపబ్లిక్ బై 2047 అని PFI డాక్యుమెంట్లో ఉండే. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్లో బీహార్లో రైడ్ చేసినప్పుడు దొరికింది 2 సంవత్సరాల ముందు. 2047లో వాళ్ళ ప్రాజెక్ట్ అది. ఇక్కడ జోషువా ప్రాజెక్ట్ నడిపిస్తున్నాడు, అక్కడి నుంచి ఆ ప్రాజెక్ట్ నడిపిస్తున్నాడు. ఓకే, మనం అర్థం చేసుకోవాలి. సో దీంట్లో నాన్ పొలిటికల్, మీరు క్లాసులు తీసుకున్నా కానీ ఏం తీసుకున్నా కానీ మీరు నాన్ పొలిటికల్గా ఉండాలి. నో ఐడియాలజికల్ కంటెంట్. కల్చరల్ ప్రోగ్రామ్ చేసి దాంట్లో ఒక రిలీజియన్లో ఒక ప్రాఫిట్ని చూపించడమో ఇంకో దేవుడిని చూపించడమో కాదు, అది చేయకూడదు. అండ్ దీస్ ఆర్ ఆల్ ఫర్ NGOs. ఓకే, టైట్ ఫైనాన్షియల్ కంట్రోల్స్, చాలా మటుకు స్ట్రిక్ట్. అట్లీస్ట్ మీరు తీసుకొచ్చిన డబ్బుల్లో మినిమం 10 లక్షలైనా వాడుకోవాలి. తీసుకొచ్చి పార్క్ చేయడం కాదు డబ్బులు, ఇంట్రెస్ట్ తప్పించుకోవడానికి. నో, దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్. అసెట్ సూపర్విజన్, ఇఫ్ అ సర్టిఫికేట్ ఇస్ క్యాన్సల్, నేను చెప్పాను చూడండి, ఆటోమేటిక్లీ అది ఒక డీమ్ సెసెషన్ అథారిటీకి వెళ్తుంది, వాళ్ళు చూసుకుంటారన్నమాట. దాని తర్వాత మ్యాండేటరీ డిస్క్లోజర్, ఒకటి చాలా ఇంపార్టెంట్ మహేష్. ఇది మీకు డబ్బులు వచ్చి మీరు ఒక ట్రస్టీ క్రియేట్ చేస్తారు, ఒక ట్రస్ట్ బోర్డ్ క్రియేట్ చేస్తారు. 10 మంది ఉన్నారనుకోండి, దాంట్లో 9 మందిని సొసైటీ నుంచి మంచోళ్ళని చూసుకుంటాడు, పెద్ద పెద్ద వాళ్ళు. అట్లీస్ట్ 8 మందిని చూసుకుంటారు. నన్ను రెస్పెక్ట్ రిటైర్డ్ IAS ఆఫీసరు, ఒక రిటైర్డ్ DSP, మళ్ళీ కాలేజీలో ప్రిన్సిపల్ నుంచి రిటైర్ అయినా ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటాడు. కానీ నడిపిస్తున్నాడు ఒక్కడో 2 ఉంటారు, వారికే చెక్ సైనింగ్ అథారిటీ ఉంటుంది. అన్ని ఈ మిగతా 8 మందికి 2 నెలలో 3 నెలలో ఒక మీటింగ్ పెడతాడు. లాస్ట్లో ఆడిట్ అకౌంట్ పాస్ చేయడానికి మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెడతాడు. వాళ్ళకి ఏం అర్థం కాదు ఏం నడుస్తుంది. దే ఆర్ లైక్ స్లీపింగ్ పార్ట్నర్స్. గవర్నమెంట్ ఏమన్నారు, అది కాదు, మీరు ఈ 10 మందిలో ఎవరు యాక్చువల్ పర్సన్, డోంట్ హైడ్ బిహైండ్ అదర్స్, ఎవరు యాక్చువల్ పర్సన్ వాళ్ళు ముందు పెట్టండి. ఇప్పుడు ఈ ఫారిన్ కంట్రీస్లో ఎంత పెద్ద US కాంగ్రెస్లో దీని గురించి చాలా చర్చలు నడుస్తున్నాయి. ఈవెన్ ఈయన మార్కో రూబియో వచ్చినప్పుడు కూడా ఈ వెంట మిషనరీస్ ఆఫ్ చారిటీ కలకత్తా, ఢిల్లీకి రాకుండా అక్కడే వెళ్ళిండు ఫస్ట్. ఇన్ఫ్యాక్ట్ మిషనరీస్ ఆఫ్ చారిటీ కింద 400 NGOలు ఉన్నాయి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మదర్ టెరీసాది మిషనరీస్ ఆఫ్ చారిటీ కింద 400 NGOలు ఉన్నాయి. దట్స్ అ సపరేట్ స్టోరీ అవుట్ కదా. ఆమె గురించి పుస్తకాలు ఉన్నాయి, మనం రాయలేదు, ఫారినర్స్ రాసిన పుస్తకాలు ఉన్నాయి చాలా మటుకు. సో ఈ దాంట్లో ఇప్పుడు కొత్త చట్టంలో ఏమంటున్నారంటే, మీరు ఫారిన్ ఒక రాకెఫెల్లర్ ఫౌండేషన్ నుంచి మీరు డబ్బులు మీకు 100 కోట్లు పంపించరు సార్, టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషనల్ యాక్సెస్ ఆఫ్ పూర్ చిల్డ్రన్ ఇన్ ఇండియా అని చెప్పేసి. అంటే స్కూల్ కట్టుకోండి, లైబ్రరీలు పెట్టండి అని. కానీ ఈ రాకెఫెల్లర్ ఫౌండేషన్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ వెనక ఎవరు ఉన్నారు ఈ డబ్బులు ఇచ్చేటోళ్ళు? వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఏంటి ఈ డబ్బులు వీళ్ళకి ఇవ్వడానికి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు. వీ వాంట్ టు నో హూ ద ఒరిజినల్ డోనర్స్. ఏదో ఒక NGO పేరు, అక్కడ కూడా చాలా NGOలు ఉన్నాయి, వాళ్ళ పేరుతోనే వస్తుంది. లైక్ జోషువా ప్రాజెక్ట్. జోషువా ప్రాజెక్ట్కి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? అది మాకు కావాలి.
దానికోసం అమెరికాలో, బ్రిటన్లో అన్ని పెద్ద గొడవ. వీళ్ళు మా డీటెయిల్స్ అడుగుతున్నారు. అడుగుతారండి, ఎందుకు అడుగరు? యూ హ్యావ్ టు గివ్ అస్ ద డీటెయిల్స్, సింపుల్ యాజ్ దాట్. సో ఈ చట్టాలు తీసుకొచ్చిన దానికి ఇంత పెద్ద గొడవ నడుస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ అబ్జెక్టింగ్. వాళ్ళని పిలిచి మాట్లాడారు అమిత్ షా గారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లుక్, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్, మీకు ప్రాబ్లం లేదు, మీరు నడిపిస్తుంది బాగానే ఉంది, కానీ మీరు కూడా చట్టాలు వైలేట్ చేయకుండా చూడండి, కొత్త కొత్త రూల్స్ వస్తుంది, దాన్ని ఫాలో చేయండి, ఆడిట్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయండి టైంకి, ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ ఉంటే రిటర్న్స్ ఫైల్ చేయండి. ఓకే, ఇదన్నీ క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు మనం ఎంటబడాల్సింది మిగతా 70%. మీరు దురంధర్ సినిమా చూసుంటారు, దాంట్లో కసాని క్యారెక్టర్ ఫేక్ నోట్, ఈ ఫేక్ నోట్ కూడా పెద్ద బిజినెస్ ఉండేది దీంట్లో. ఓకే, కానీ ఇప్పుడు అది లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ బ్రాంచ్లో డిపాజిట్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఎ మనీ ట్రాన్స్ఫర్, నాట్ క్యాష్. ఓకే, అప్పుడు మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఎవడు పంపిస్తున్నాడు డబ్బులు మీకు అని, ఎవరి దగ్గర నుంచి వస్తుంది అనేది. ఓకే, ఇట్ కెన్ బి ఈజీలీ ఇన్వెస్టిగేట్, నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు ఇది ఉన్న మహేష్, అండ్ నౌ దీని తర్వాత వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం గొడవ చేస్తారో మనకు తెలిసిందే. కానీ పార్లమెంట్లో తీసుకొస్తే అందరికన్నా పెద్ద ఏడుపడం మొదలుపెట్టేది కాంగ్రెస్ వాళ్ళు, ఫర్ వెరీ ఆబ్వియస్ రీజన్స్. ఒకటి ఇస్లామిక్, ఒకటి క్రిస్టియన్. అండ్ క్రిస్టియన్ ఇస్ కన్విన్స్డ్ నా, కానీ ఇస్లామిక్ కన్విన్స్ కాలేదు ఇంకా. వాళ్ళు ఎక్కడ ఆపరేట్ చేస్తున్నా తెలియదు, మద్రాసాలకు వస్తున్న డబ్బులు తెలియదు మనకి, మిగతా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్కి అక్కడిక్కడ మస్జిద్లు కట్టడానికి, దర్గాలు ఇంప్రూవ్ చేయడానికి ఎవరు ఇస్తున్నారు డబ్బులు? కశ్మీర్లో మీకు గుర్తుంటుంది, డిమానిటైజేషన్ జరిగిన వారం తర్వాత ఇవాళ దాకా రాళ్ళు విసరడం అనేది బంద్ అయిపోయింది. మీకు గుర్తుంటుంది, లేకుంటే ఎవ్రీ ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత, లేకుంటే అప్పుడప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ ఏదైనా ఆపరేషన్స్ కండక్ట్ చేసి వాళ్ళ మీద రాళ్ళు విసురుతుండే. కానీ ఏ రోజు మోదీ గారు డిమానిటైజేషన్ తీసుకొచ్చారో, ఆ 500 రూపాయల నోట్ బ్యాన్ చేశారో, ఆ పాత 500, ఆ రోజు నుంచి కాశ్మీర్లో ఇవాళ దాకా రాళ్ళు విసరడం లేదు, బిజినెసే బంద్ అయిపోయింది మొత్తం. లేకుంటే చిన్న చిన్న పిల్లలు అందరూ వచ్చి రాళ్ళు విసురుతుంటారు సెక్యూరిటీ ఫోర్సెస్ మీద. ఓకే, ఇది మళ్ళీ మనం ఢిల్లీలో చూసాం ఇప్పుడు. సో యూ కెన్ ఈక్వేట్ ఇట్, ఎంతమందికి అక్కడ డబ్బులు ఇచ్చి ఉంటారని ఈ రాళ్ళ కోసం. సో దట్ వాస్ డ్యూ టు డిమానిటైజేషన్. సో అదొక స్టెప్ ఉండే టు క్లీన్ అప్ ద యాక్ట్. సో అమిత్ షా గారు దీనికి వెనక తిరిగారు. దానికోసం రాహుల్ గాంధీ బోర్డు పట్టుకొని తిరుగుతున్నారు, అమిత్ షా గారు రాజీనామా చేయాలి అని చెప్పి. ఏది ఆ ఢిల్లీ ఇన్సిడెంట్ గురించి, లాఠీ చార్జ్ జరిగింది, అది జరిగింది, పెలెట్ గన్స్ జరిగిందని సుప్రీంకోర్టు క్లియర్లీ చెప్పారు. పెలెట్ గన్స్ యూస్ చేయొచ్చు, నో లా విచ్ స్టాప్స్ పెలెట్ గన్స్. ఆర్ఐఎఫ్ దగ్గర ఎప్పుడు పెలెట్ గన్స్ ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ ఎ బుల్లెట్, ఇట్స్ అ పెలెట్ గన్. కాశ్మీర్లో యూజ్ చేస్తుండే ముందు. ఓకే, క్రౌడ్ కంట్రోల్కి యూజ్ చేస్తారు. ఎనీవే దట్స్ నాట్ ఎ సబ్జెక్ట్, నేను చెప్తున్నాను ఇది దానికోసం. సో ఈ పరిస్థితుల్లో అమిత్ షా గారు ఈ బిల్ పుష్ చేస్తున్న దానికి ఆయన వ్యతిరేకంగా ఎంత పెద్ద క్యాంపెయిన్ ఢిల్లీలో నడుస్తుంది. అమిత్ షా గారు రాజీనామా చేయాలి, అమిత్ షా గారు అది చేయాలి, ఇది చేయాలని చెప్పి రాహుల్ గాంధీ వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, సిపిఎం వాళ్ళు అందరూ బోర్డు కట్టుకుని నిలబడ్డారు. సో దిస్ బిల్ విల్ గో త్రూ, దర్ ఇస్ నో డౌట్. దాని తర్వాత ఎస్ ఇంప్లికేషన్స్ ఉంటుంది. ఇది ఫైనల్, ఇదే ద మోస్ట్ పర్ఫెక్ట్ అంటే కాదు, చాలా మటుకు మార్పులు వస్తూనే ఉంటాయి ఇంకా. కానీ టు లార్జ్ ఎక్స్టెంట్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ చేసిన తప్పులు మోదీ గవర్నమెంట్ కరెక్ట్ చేస్తున్నారు అంతే. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ క్లియర్గా లాంగ్వేజ్లో అది రాస్తుంటే ఈ ప్రాబ్లం రాకపోతుండే. కానీ మన దగ్గర మనకు తెలిసింది ఆ టైంలో సోనియా గాంధీ అపాయింట్ చేసిన కమిషన్ ఒకటి ఉండే, ఒకటి ఓవర్ సైట్ కమిటీ వాళ్ళకు ఉండే ఒకటి. దాంట్లో జాన్ డ్రీస్ లాంటి వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళందరూ ఫారినర్స్, దేవర్ ఆల్ మ్యారీడ్ టు అన్ ఇండియన్ అని చెప్తారు, కావాలంటే ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నారు. కానీ వీళ్ళందరూ దీని నుంచి ఆపరేట్ చేస్తుండే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.